सत्यमा अंतं सत्यमा अंडं सत्यमा पिंडं सत्यमा जननं सत्यमा मरणं सत्यमा मरण संदेहमे रात्रिरो निसके भयं एकांतमलो इदके भयं निदुरलो कलनो भयं मेलकवलो मरण भयं नंदनी 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 దేవసేన లోపలుంది. ఏంటి పాప లోపలుందా? వాళ్ళ నాన్నగారిని పంపిద్దాం. మంటలు మంటలు. నాన్న దేవసేన నాన్న దేవసేన నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. భయపడకు. ఉండండి నాన్న, ఇప్పుడే వస్తాను. పాప వచ్చేసింది, కానీ వెతకడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలియలేదు. కాపాడండి కాపాడండి కాపాడండి. వచ్చేరా. ఏమైంది ధర్మా? ఏమైంది ధర్మా? ఎందుకలా కంగారుగా వస్తున్నారు? బావా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదు బావా, అది చాలా డేంజర్ అయిన దయ్యం. ఏమిటి మీరు అనేది? మీరు దయ్యాన్ని చూసారా? అవును, నా ప్యాంటుకి పట్టించింది, షర్టుని లాగేసుకుంది. తప్పించుకుని రావడమే గొప్ప విషయం మావయ్య. అది మామూలు దయ్యం కాదు బావా, గంట సేపు బాధి పారేసింది. ఏమంటున్నారు మీరు? హార్ట్ బీట్ పెరుగుతోంది. కొద్దిసేపు ఏం మాట్లాడదు బావా. మాధవయ్య, అయ్యగారు, వీళ్ళు తాగడానికి ఏమైనా తీసుకురా. వెళ్ళు. అలాగేనండి. నాగమ్మే నేను జాగ్రత్తగా కాపాడింది. పుట్టమట్టి మండకపోతే ఆ దయ్యం ఆటలు ఇంకా ఎక్కువ అయ్యేవి. ఆ దయ్యాన్ని అణచి నేను కాపాడినందుకు నాగమ్మకి థ్యాంక్స్ చెప్పు.
సారీ అమ్మా, నన్ను నవ్వించబోయే కదా నీకీ కష్టం వచ్చింది. క్షమించమ్మా, ఇకపై నీకెలాంటి కష్టమూ రానివ్వను. ఎందుకు భయపడుతున్నారు? ఎవరు గంగా ఆయన? ఈయన పెద్ద స్వామీజీ. ప్రతి నెల పౌర్ణమికి మన ఇంట్లో పూజ చేస్తారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? మన ఇంట్లో దయ్యం ఉందని తెలిసింది కదా, అందుకే దాన్ని వెళ్ళగొట్టడానికి వచ్చారు. అమ్మ చాలా మంచిది, ఆవిడెప్పుడూ ఇంట్లోనే ఉండాలి. తల్లి, నువ్వే అమ్మకి ఎలాంటి కష్టమూ రాకుండా చూడాలి. మా అమ్మని కాపాడు తల్లి. రండి స్వామి, రండి. సమస్య ఏమీ లేదు కదా స్వామి, ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. మీరే మమ్మల్ని కాపాడాలి. వెంటనే ఏమీ చేయలేం. ముందుగా దెయ్యం దాని ఆక్రోశం ఎందుకో తెలుసుకోవాలి. ఈ రుద్రాక్షమాల తిరిగే వేగాన్ని బట్టి ఆ దెయ్యం శక్తి ఏంటో తెలుసుకోవచ్చు. ఏమిటి స్వామి ఇది? ఈ మాల కుడివైపు తిరిగింది అంటే ఆ దెయ్యానికి శక్తి లేదని అర్థం. నీళ్ళెక్కడ పడతాయో పూజలు పునస్కారాలు చేసి చూపించేవాడివి, ఇక్కడికొచ్చి రుద్రాక్ష మాలతో తిప్పి చూపిస్తున్నావా? అయినట్టేలే. అమ్మా దుర్గాదేవి, మా అమ్మకి ఏమీ అవ్వకూడదు. మా అమ్మని కనపడకుండా చూడు. కాళీ శూలి నీలి భద్రకాళి రక్షించు తల్లి. మా అమ్మని కాపాడు తల్లి. ఏంటి దాగుడు మూతలు ఆడుతున్నావా? నా దగ్గరే నీ ఆటలా? వదిలిపెట్టను. కాళీ శూలి నీలి భద్రకాళి మాత, మాత కలకత్తా కాళీ మమ్మల్ని రక్షించాలి. కాళీ శూలి నీలి ప్రత్యంకరీ దేవి, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ శక్తి ఏంటో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నీ ఆక్రోశాన్ని అడ్డుకుంటాను చూడు. దెయ్యం చాలా ఆక్రోశంగా ఉంది.
దెయ్యం చేసేదేమో గాని నీ మాటలు మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఆక్రోశంతో ఉన్న దెయ్యం ఏవైనా చెయ్యొచ్చు. స్వామి, ఎలాంటి అనర్థాలు జరగకూడదు స్వామి. కనపడకుండా పోయిన మాయాకి ఏ ఆపద రాకూడదు. దానికి ఏం చేయాలో చెప్పండి. వెంటనే పూజ ప్రారంభించాలి. ఆ దెయ్యం ఎందుకొచ్చింది, ఎవరు, ఏమిటి అని తెలుసుకోవడానికి పూజ చేస్తేనే అది తెలుస్తుంది. వెంటనే మొదలు పెట్టండి స్వామి. ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడే చేస్తాను. మీ వంశస్థులెవరు పూజకు కావలసిన ఏర్పాట్లు చెయ్యకూడదు. ఎందుకంటే మీరిచ్చే పూజ సామాగ్రితో అది నా అదుపులోకి రాదు. అందువల్ల మీ వంశానికి సంబంధం లేని బయట వ్యక్తులు వేరే ఎవరైనా సరే పూజ సామాగ్రి తీసుకొచ్చివ్వాలి. ఆ వ్యక్తులే పూజ పూర్తయ్యే వరకు నాతో పాటు ఉండాలి. అయ్యా, నేనుంటానయ్యా. అయ్యా, నేను ఇంటికి సంబంధం లేనిదానే కదా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అది కదమ్మా, నువ్వు నీ వంశస్థురాలు కాదు కదా, తనే రాని. పూజ జరిగేటప్పుడు దెయ్యం వచ్చేస్తుంది. ఆ సమయంలో మీరెవరూ ఇంట్లో ఉండకూడదు. మేమెవరూ లోపలికి రాం. నువ్వు తీసుకువెళ్ళ. సరేనయ్యా. అందరూ మాధవ ఇంట్లో ఉండండి. వెళ్ళండి. రండయ్యా, అందరూ రండి. వెళ్ళక్క. స్వామి, నువ్వు తీసుకెళ్ళమ్మా. దేవసేన, నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు మా దగ్గరుండు. నేను గంగతోటే ఉంటాను తాతయ్య. అది కదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదమ్మా. పూజ చూడాలని ఆశగా ఉంది తాతయ్య. నువ్వు వెళ్ళకూడదమ్మా, నా మాట వినమ్మా. ప్లీజ్ తాతయ్య, గంగతో ఉంటాను తాతయ్య. ఏంటమ్మా నీ మొండి పట్టుదల? పాప ఆశపడుతుంది కదయ్యా, నేను చూసుకుంటాను. పాపకి కీడు లేదు, పాప రావచ్చు. సరే, జాగ్రత్తగా చూసుకో. రా. పాప ఆశపడుతుంది కదయ్యా, నేను చూసుకుంటాను. పాపకి కీడు లేదు, పాప రావచ్చు. సరే, జాగ్రత్తగా చూసుకో. రా. తీసుకోండి. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అలాగేనమ్మా. గంగా, ఏంటి? ఈ పూజ చేస్తే ఏమవుతుంది? ఈ ఇంటి చుట్టూ ఉన్న దుష్ట శక్తులన్నీ పోతాయి. అది దుష్ట శక్తి కాదు, మంచి శక్తే. నీకా దయ్యం తెలుసా? బాగా తెలుసు. బాగా తెలుసా? ఎవరా దయ్యం? ఎలా తెలుసు? అడుగుతున్నాను కదా, దాన్ని నువ్వు చూసావా? చెప్పు. అమ్మని చూసినట్టు, అమ్మతో మాట్లాడుతున్నట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. నువ్వు చెప్తే అమ్మని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించడానికి ప్లాన్ చేస్తారు. చెప్పు, తెలుసా? అదేంటంటే, నేను అడుగుతున్నాను కదా, చూసావా? మృదేశ్వర దేవాలయంలో సిద్ధులు చెప్పారు. అవును గంగా, ఇంతవరకు చెప్పు. ఏమీ చేయకుండా అది ఊరికే కదా ఉంది, అందుకని చెప్పాను. అదా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు దయ్యాన్ని చూసావేమో అనుకున్నాను. ఇంట్లో దయ్యం ఉంటే ఇంట్లో వాళ్ళకి సమస్యలు వస్తాయి. ఈ పూజ పూర్తయిందనుకో, దయ్యం ఇంట్లో నుంచి పారిపోతుంది. అర్థమైందా? ఆ తర్వాత మనం ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాం. రా, వెళ్దాం.
దెయ్యం ఉన్న ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నామని తలుచుకుంటేనే భయంగా ఉంది. అన్నయ్య, నువ్వు ప్రతి నెల పౌర్ణమి పూజ చేస్తావు కదా, మరి ఎలా ఇంట్లో దెయ్యం ఉంది? నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఆలోచిస్తుంటే అంతా అయోమయంగా ఉంది. దేవుడు దెయ్యం అంటూ నమ్మితే ఇలా అయోమయంగానే ఉంటుంది. అది వదిలేసి ఇంకా దేని గురించైనా మాట్లాడండి. నా కూతురు ఎలా ఉందో తెలియడం లేదు. బొద్దింకలకు కూడా భయపడుతుంది. ఆ దెయ్యం దగ్గర చిక్కుకొని ఎన్ని అవస్థలు పడుతుందో ఏంటో. ఏడవకమ్మా, నీ కూతురికి భరతనాట్యం వచ్చు కదా. దెయ్యం ముందు డాన్స్ చేసి దాన్ని టార్చర్ పెట్టి ఎందుకు దీన్ని తీసుకొచ్చావా అని వదిలేసేలా చేస్తుంది. ఏమయ్యా, ఏంటయ్యా, మా కూతురికి ఏమైందో ఎక్కడుందో మీకు తెలియక భయపడుతుంటే భరతనాట్యం అది ఇదని ఎగతాలు చేస్తావా? నువ్వు చేసేది ఏమీ బాగలేదు. ఆయన్నెందుకు బెదిరిస్తున్నారు? ఇంతవరకు నిద్రపోతున్న దెయ్యాన్ని పార్టీ ఇచ్చి రెచ్చగొట్టింది మీరే. తప్పంతా మీ వైపే ఉంది. మా నాన్న పార్టీ ఇవ్వడం వల్లే ఈ బంగ్లాలో దెయ్యం ఉన్న విషయం తెలిసింది. తెలియనంత వరకు మామూలుగానే ఉన్నావు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఈ హౌట్ హౌస్ లో ఉంటున్నావు. ఆ దెయ్యాన్ని తరివే లోపు ఇక ఏమేమి జరుగుతాయో తెలియడం లేదు. మీరేం భయపడకండమ్మా. ఆ వీరభద్రానికి అన్నీ తెలుసు. ఆయన చేయాల్సిన పూజలన్నీ చేసి ఆ దెయ్యాన్ని తరిమేస్తారమ్మా. దెయ్యం అని లేని దాని గురించి మాట్లాడకండి. పూజ చేస్తానని ఆ స్వామి లోపలికెళ్ళి మనలందరినీ బయటికి పంపించాడు. ఇప్పుడు లోపల అతను ఏదైనా ఎత్తికెళ్ళక ముందే అతను బయటకు వచ్చే మార్గం ఏమిటో చూడండి. అక్క, నీకు నమ్మకం లేదు కదా అని అలాంటి మంచి మనిషి మీద నింద వేయకు. నీకు ఆయన గురించి తెలియదు. ఆయన వేదాలు చదివిన ఆయన. ఈ పరిస్థితి నుంచి మనల్ని ఒడ్డున పడేయటం ఆయన వల్లే అవుతుంది. భద్రకాళి అనుగ్రహించు తల్లి. అమ్మా భద్రకాళి అనుగ్రహించు తల్లి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ అయ్యాయి గురుగారు.
ఈ పసుపు నీళ్ళతో పాటు పుణ్యతీర్థం కలిసి ఉంది. నేను చెప్పినట్లుగా ఇల్లు మొత్తం చల్లి రావాలి, అర్థమయ్యిందా? అలాగే స్వామి. అంతవరకు పూజ రూములో దీపం వెలిగించి అది ఆరిపోకుండా చూడాలి. సరే స్వామి. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. వినాయక, అన్ని సక్రమంగా జరగాలి. భద్రకాళి మహాప్రత్యంకరి రక్షించాలి తల్లి. దేవుడా, మా అమ్మకి ఏమీ అవ్వకూడదు. నువ్వే తోడుగా ఉండి అమ్మని కాపాడాలి.